ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 5. సర్వజ్ఞుడు. శ్రీ సాయి పిచ్చి పకీరులా కనిపించిన వారి దివ్యలీలలెన్నో ఆకాశంలో నక్షత్రాలలా, సముద్ర తీరాన ఇసుక రేణువులలా, మనసులో పుట్టే ఆలోచనలా భక్తుల కనుక్షణము అనుభవమవుతూ వారి హృదయాలను పులకింపజేస్తుండేవి. అవి ఆయన ప్రయత్నంతో ప్రదర్శించినవి కాక, పువ్వులకు పరిమళంలాగా, ఆకాశంలోని సంధ్యారాగములా ఎంతో సహజంగా, సందర్భోచితంగా ఉండేవి. వజ్రాల హారములోని బంగారు తీగల, పూలమాలలోని దారంలా ఈ లీలలన్నింటిలో శ్రీ సాయినాథుని సర్వజ్ఞత్వము అడుగడుగునా తొంగి చూస్తూ ఉంటుంది. దానిని గుర్తించుకోగలవారు ఎవరినీ ఏమీ అడగక్కర్లేదు. సాయిబాబా ఒకరోజు నాగపూరులో ఉన్న మహనీయుడు తాజుద్దీన్ బాబా గురించి మాట్లాడుతూ సట్కాతో పక్కనున్న నీటి కుండను పదే పదే తట్టారు. కారణం అడిగితే తాజుద్దీన్ కుటీరం అంటుకుంటే ఆర్పుతున్నాను అన్నారు. తరువాత ఇది యథార్థమని తెలిసింది. మరొక రోజు లిండికి వెళ్లే సమయమైన బాబా మసీదులో గోడ పక్కనే నేల మీద పడుకున్నారు. కారణం అడిగితే నా సోదరుడు గజానన మహారాజు పరమపదించారు అన్నారు. త్వరలోనే అది నిజమని తెలిసింది. నాటి శృంగేరి శంకరాచార్య స్వామి చేత సాక్షాత్తు దత్తాత్రేయ స్వరూపమని కీర్తించబడిన శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి రాజమండ్రిలో విడిది చేశారు. నాందేడు నుండి పుండలీకరావు వారిని దర్శించాక తాను శ్రీ సాయిని కూడా దర్శిస్తుంటానని చెప్పాడు. ఆ స్వామి ఎంతో సంతోషించి, సన్యాసులమైన మేము ఎవరికీ నమస్కరించము, కానీ శ్రీ సాయి విషయం వేరు. ఈ కొబ్బరికాయ మా తరపున వారికి సమర్పించు. ఈ తమ్ముణ్ణి ఎప్పుడూ ప్రేమగా గుర్తుంచుకోమని చెప్పు అని అతనికి ఒక కొబ్బరికాయ ఇచ్చారు. తరువాత అతడు అతని మిత్రులు మన్మాడులో దిగి సమీపంలోని ఏటి దగ్గర కారపటుకులు తింటూ పొరపాటున ఆ కొబ్బరికాయ కొట్టి అందులో కలుపుకొని తిన్నారు. వాళ్ళందరూ షిరిడీ చేరగానే సాయి అతనిని చూస్తూనే నా సోదరుడు పంపిన కొబ్బరికాయ ఏది అన్నారు. అతడు తాను చేసిన తప్పు చెప్పుకొని క్షమాపణ వేడుకొని దానికి బదులు మరొక కాయ సమర్పిస్తా అన్నాడు. అప్పుడు బాబా నా సోదరుడిచ్చిన కాయకు మరేది సాటి కాజాలదు. అయినా జరిగిన దానికి బాధపడకు, అంతటికీ భగవంతుడే కర్త అన్నారు. కన్నడ దేశంలోని వాడ్గాంలో విడిది చేసిన అప్ప అనే మహాత్ముని గురించి, బెంగాలులోని శ్రీ రామకృష్ణ పరమహంస గురించి, పూనాలోని హజరత్ బాబాజాన్ గురించి, ఇలా ఇంకెందరి గురించో సర్వమో వారికి తెలుసు. పూనాలోని భీమశంకర ఆలయంలో ఉన్న ఒక సాధువును గాడ్గిల్ దర్శిస్తూ ఉండేవాడు. ఆయన ఒకసారి అతనిని శ్రీ సాయి దర్శనానికి పంపారు. అతడు షిరిడీ చేరి ఇక్కడ ఏ మహాత్ముడైనా ఉన్నారా అని విచారిస్తే ఇక్కడ మసీదులో ఒక పిచ్చి ఫకీర్ మాత్రం ఉన్నాడు అని చెప్పారు. శ్రీ సాయి ముస్లింని సంశయిస్తూనే గాడ్గిల్ మసీదు చేరాడు. అప్పుడు బాబా, నువ్వీ మసీదులోకి రావద్దు, నేను ముస్లింని, నువ్వు ఆ భీమశంకరాలయంలోని సాధువు కాళ్ల మీద పడు అని కేకలేశారు. అలానే ఆయన ఒక రోజున పండ్లు మిఠాయిలు కొని అందరికీ పంచారు. కారణం అడిగితే ఈరోజు ఒక మహాత్ముని దర్బారు నుంచి ఒకడిక్కడికి వచ్చాడు అన్నారు. విచారిస్తే అక్కడ వారిలో హుబ్లీలోని శ్రీ గురు సిద్ధారూఢుల శిష్యులొకరు ఉన్నారని తెలిసింది. ఇంతటి మహనీయులందరి గురించి అనుక్షణము తెలుసుకోగలిగిన సాయికి సామాన్యులైన సాధువుల గురించి కూడా తెలుసు. ఆయన మహిమ విని 1911లో హరిద్వార్ నుంచి సోమదేవస్వామి అనే సాధువు షిరిడీ బయలుదేరాడు. అతడెక్కిన టాంగా షిరిడీ సమీపిస్తుండగా అక్కడ మసీదుపై కట్టిన జెండాలు దూరం నుండి చూసి, ఈయన నిజమైన సాధువైతే తన కీర్తిని ఇలా చాటుకోడు, ఇలాంటి వాడిని చూడనైనా కూడదు అన్నాడు. కానీ సాటివారి బలవంతం పైన సాయిని దర్శించగానే అతని హృదయము శాంతిని పొంది ఆనంద బాష్పాలు కారాయి. అలా చిత్తశాంతినివ్వగలిదే యోగ్యమైన స్థలమని తన గురువు చెప్పిన వాక్యం అతనికి గుర్తొచ్చింది. కానీ సాయి కోపంతో, జెండాలు ప్రదర్శించుకునే ఈ కపట సాధువుని చూడనైనా కూడదు, తిరిగి నీ స్వస్థానానికి వెళ్ళిపో, ఈ మసీదులోకి వచ్చావో జాగ్రత్త అని గద్దించారు. అతడు ఆయన సర్వజ్ఞత్వం చూసి పశ్చాత్తాపంతో శరణు వేడాడు. అప్పుడతనిని మసీదులో ప్రవేశించనిచ్చారు బాబా.